వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహు అష్టమ గురు సంచార స్థితి దోషం ఉన్నప్పుడు దోషాన్ని ఎలా తొలగించుకోవాలి, ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రం చివరి పదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజ భగవానుడు. అర్ధాష్టమ రాహు కారణం వలన ఆరోగ్యము, అప్పులు, లావాదేవీలు, క్రయ విక్రయాలు, షేర్లు, ఏదైనా ఓ పని చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. తొందరపాటు నిర్ణయం, ఆవేశంగా నిర్ణయం తీసుకున్నారా, పొగడ్తలకు వెళ్ళారా, సర్వము పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది, అప్పుల పాలయ్యే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో కొన్ని విషయాల్ని దూరం చేయడము, దూరంగా భావించగలగాలి. అలాగనే సంతాన స్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల వివాహ ప్రయత్నం చేసినప్పుడు కలిసి రావడం, వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధిలో ఉన్నతమైన కెరియర్ని వృశ్చిక రాశి వారు సొంతం చేసుకోబోతున్నారు. 6వ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, కార్లు, క్రయ విక్రయాలు చేయాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ఏదున్నా మన దగ్గర స్తోమత ఎంతవరకు ఉంది, ఎంతవరకు దాన్ని చేయగలగాలి, అప్పులు లేకుండా ఉండగలిగేటువంటి ప్రయత్నం చేయగలిగినట్లయితే, ప్రణాళికాబద్ధంగా మీరు ఉండగలిగినట్లయితే రాబోయే కాలం చాలా మంచి కాలం ఉంటుంది. అప్పులు చేశారా ఎందుకనగా రాహుకేతుల మధ్యన సకల గ్రహాలు ఉన్నాయి కనుక కాలం అనుకూలించే పరిస్థితి భవిష్యత్తులో ఉండకపోవచ్చు అనేటువంటిది ఒక అంచనాకు రాగలిగితే చాలా ముందస్తు ప్రణాళికగా ఉండే అవకాశాలు ఉంటాయి. సప్తమంలో బుధాదిత్య రాజయోగం. ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి యోగదాయకం, ఉండబడిన వారికి ప్రమోషను, రాజసన్మానాలు, ట్రాన్స్ఫర్సు, మీకు ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్ట వృశ్చిక రాశి వారి సొంతం కాబోతున్నాయి. అష్టమంలో గురువు ఉండడం వలన వీలైనంత వరకు తల్లిదండ్రులతో, గురువులతో సౌమ్యంగా ఉండడం, కులదేవతల యొక్క ఆశీస్సులు, గ్రామదేవతల యొక్క ఆశీస్సులు అవసరం. మీ జన్మ నక్షత్రం రోజున, గురువారం రోజున, అష్టమి పూర్ణిమ తిథులందున నదిలో దూకడం లాంటివి చేయకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. వీలైనంత వరకు సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చిత్తన కలిగి ఉన్నట్లయితే సకల దోషం తొలగి యోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగనే భాగ్యస్థానంలో కుజుడు ఉండడం వల్ల ప్రేమికులు ఎంతో జాగ్రత్తగా ఉండి తీరాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా అవసరం, లేకపోతే అనేక రకాల ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అలాగనే రాజ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల